ఈయనదే పార్టీ రానివ్వమంటారండి ఈయన. మల్లారెడ్డిని కాంగ్రెస్ లోనికి రానివ్వం, దోచుకు చిన్న సొమ్ము తిరిగి ఇస్తేనే పార్టీలో చేర్చుకుంటాం. మరి నువ్వెంత సొమ్ము తిన్నావు చెప్పరాదు. ఇక ఎవర్రా దొంగ అంటే అందరం గిట్టే చూపెడతాం అవతల. మరి నువ్వెక్కడున్నావు ఇన్ని రోజులు? నువ్వు బీఆర్ఎస్ పార్టీలో లేవు. నీకు ఎవడిచ్చిండు క్లీన్ సర్టిఫికేట్? ఎవడని ఇచ్చిండా? నువ్వేం దోసుక తినలేదని. నువ్వు దోసుక తిన్నావు, మల్లారెడ్డి దోసుక తిన్నాడు, ఇంకా దోసుక తిన్నారు. అందరికి అక్కాలే. ఆయన ఏమో మొత్తం పైసలు బుక్కిండు, నువ్వేమో రాళ్ళు బుక్కినావు. నువ్వు పైసలే బుక్కినావు, గైనా పైసలే బుక్కిండు. మల్లారెడ్డి అక్రమ భవనాలను కూల్చివేయిస్తాం. ఈయనకే దిక్కు లేదు, ఈయన ఓడిపోయి ఈయన కూల్చిపడేసినట్టు చెప్తాను. డబ్బులతోనే అన్ని నడవని మల్లారెడ్డి గుర్తుంచుకోవాలి. మళ్ళీ పాలు అమ్మే స్థాయికి తీసుకొస్తాం. బొచ్చులే 1000 కోట్ల ఖర్చురా అంటే ఏందో మళ్ళీ పాల కాడికి అంత తిన్మార్ మల్లిగా అంటే అయిపు. తీన్మార్ మల్లిగా అంటే అయిపు. ఈయనకు పేరు ఉన్నది, బేబీ కటింగ్ ఏదో ఉన్నది, బేబీ కటింగ్ హనుమంతరావు అని ఏదో ఉన్నది ఈయనకు. ఈ బేబీ కటింగ్ హనుమంతరావు గారి లెక్క మాట్లాడక జరా. 60 సంవత్సరాలు దాటిన 60 సంవత్సరాల వ్యక్తి లెక్కనే మాట్లాడు. పూలు అమ్మే స్థాయికి ఆయన తీసుకొస్తే దేనికంటే దా అనుకుంటాం. ఇక మిమ్మల్ని మించిన మొగోళ్ళే లేరంటావు ప్రపంచంలో. ఏదో 1000 కోట్ల ఆస్తులు సంపాదించండు, పూల అమ్మకాడికి వస్తాడు. మళ్ళీ పాలు అమ్మే స్థాయికి తీసుకొస్తాం, పూలు అమ్మే స్థాయికి తీసుకొస్తాం అంట. ఇక నువ్వే తీసుకురావాలి, ఆయన చూడాలి, మీ ఇద్దరే చూసుకోవాలి. ఇక ఎవరి నవ్వుకునే మాటలు కాకపోతే అక్కడికచ్చే మాటలు మాట్లాడరు. ఏమని ఉంటే అక్కడికచ్చే మాటలు మాట్లాడితే ఎవడన్నా అరే ఇది జరిగే ముచ్చటేమో అని కాస్త కూస్తా నమ్ముతారు. అక్కడ రాని మాటలని మాట్లాడితే ఎట్లనే మీరు? ఇక ఇది పక్కన పెడితే ఇంకేమున్నాయి కామెంట్స్ అని ఉన్నాయా?